బద్మాష్ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్నారా? అవునండి, హీరో. ఇద్దరు హీరోలు ఉన్నారు, ఎవరికి? అందులో విద్యాసాగర్ గారికి నేను మెయిన్ లీడ్ ఇవ్వడం జరిగింది. సో చాలా ఫుల్ ఫన్గా ఉంటుంది, మా పేరు కూడా అంతే క్యూట్గా ఉంటుంది. ఎలా ఉండబోతుంది స్టోరీ లైన్ కానీ? ఎలా స్టోరీ లైన్ అంటే పెద్దగా ఇది ఏం లేదండి. అంటే మన రెగ్యులర్ లైఫ్లో అంటే ఒక విలేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రతి విలేజ్లోనూ ఇలాంటి 2 క్యారెక్టర్స్ అయితే ఉంటారనమాట. అంటే మన ఎదురుగానో వెనకనో చుట్టుపక్కల ప్రతి ఊర్లో అయితే 2 క్యారెక్టర్స్ అయితే ఇలాంటి వాళ్ళు అయితే ఉండడం పక్కా అదైతే. సో ఇంకా ఫుల్ ఫన్గా ఉంటుంది. ఇంకా మూవీ విషయానికి వస్తే కంప్లీట్ ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా. ఇందులో డ్రామా ఉంది, సెంటిమెంట్ ఉంది, తర్వాత అంతకు మించిన డబల్ డోస్లో మీకు కామెడీ ఉంటుంది. సాంగ్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయ్యాయండి, టీజర్ కూడా రిలీజ్ అయింది. టీజర్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు టీజర్ యూట్యూబ్లోకి వెళ్ళి బద్మాషులు అనేసి మీరు టైప్ చేసి చూస్తే కనుక మీకు టీజర్ కనిపిస్తుంది. సో ఆ టీజర్ చూస్తే మీకు మూవీలో ఇంకా ఎలా ఉండబోతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయడం పక్కన పెడితే మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనేది ఆ ఆత్రం అయితే ఆడియన్స్కి కలుగుతుందండి. అంటే ట్రేజర్ చూస్తే మాకు ఏ అర్థమైంది అంటే ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్లా ఉంది. ఎలా ఉంటుంది? అలాగే ఉంటుందా? దాంట్లో అయితే నో డౌట్ అండి, తగ్గేదే లేదు అసలు. కామెడీ అయితే ఫుల్ కామెడీగా ఉంది. సో ప్రేక్షకులు మూవీ చూసిన తర్వాత నవ్వుతూ బయటకు వస్తారు, మళ్ళీ రెండోసారి నవ్వుతూ మళ్ళీ రెండోసారి చూడడానికి కూడా వెళ్తారు. ఆ గ్యారెంటీ అయితే మేము ఇస్తాం. ఓకే, ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ ఎవరు రావట్లేదు, అలాంటిది మీరు తెలుగు హీరోయిన్ కదా, ఎలా ఉంటుంది ఇండస్ట్రీ నార్మల్ మీరు చూసినంత వరకు? ఇండస్ట్రీలో అడుగు పెట్టడం కూడా చాలా అదృష్టం, ఒక గొప్ప వరం అండి. సో ఇక్కడ దాకా మేము వచ్చామంటే మేమైతే అదృష్టంగానే భావిస్తున్నాము. ప్రతి హీరోయిన్ కానీ ప్రతి ఆర్టిస్ట్కి కానీ సో ఇండస్ట్రీ అనేది ఒక లైఫ్ ఇస్తుంది, ఒక గుర్తింపు ఇస్తుంది. సో మేము కూడా అదే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ యువర్ మూవీ. థ్యాంక్ యూ.